ఇంకా చూస్తారేంటి సార్? అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్స్, టేక్ హిమ్ ఇంటూ కస్టడీ. నేనే చేయలేదు సార్, నా మాట వినండి. అరెస్ట్ చేయకండి. నా కొడుకు ఏ తప్పు చేయలేదు. సార్ సార్ ప్లీజ్ సార్. అరెస్ట్ చేయొద్దు. వద్దు వద్దు సార్ వద్దు సార్. గగన్, గగన్ ఏడి? భూమి కూడా లేదు. నన్ను పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి ఇంతమంది ముందు అవమానపరిచి ఇద్దరు కలిసి పారిపోతారా? తర కామవు, మనం చూసుకుందాం. లేదన్నయ్య, ఇప్పుడు నేను చెప్తున్నాను, నాకు గగన్ కావాలి. గగనే నా మెడలో తాళి కట్టాలి. తను నా భర్త కావాలి. అది జరిగేదాకా నేను ఆగను. భూమి ఎంత దూరం తీసుకువెళ్ళినా, ఎక్కడ దాక్కున్నా వాళ్ళిద్దరిని వెతికి తీసుకొస్తాను. గగన్ నా వాడు అవ్వాల్సిందే. రై, వాడు పారిపోయి ఉంటాడు, పట్టుకోనరా. ఎక్కడికి వెళ్ళినా వదలొద్దు, వెళ్ళండి. రే గగన్, ఈరోజు తప్పించుకొనివ్వనరా. రే, కార్ స్పీడ్గా పోని. చెర్రీ, ఫాస్ట్గా వెళ్ళు. ఆ సూర్య మనల్ని ఫాలో చేస్తూనే ఉన్నాడు. బావా, నీ చేతికి సంకెళ్ళు పడే రోజు వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. నిన్ను ఇంత నిస్సహాయంగా చూస్తుంటే నా గుండె పగిలిపోతుంది. అది ప్రాబ్లం కాదు భూమి, నువ్వున్నావుగా. ఇలా జైల్లో ఉన్నా కూడా నాకు ఓకే, కానీ నువ్వు మాత్రం దూరంగా ఉంటే బ్రతకడం నాకు చాలా భారంగా ఉంటుంది. అనయ్య, సూర్యగాడు వస్తున్నాడు అనయ్య. అయితే నేనేం చేయాలరా? నేనెందుకు భయపడాలి? చూడు, నేనే తప్పు చేయలేదని అంటున్నాను కదా. వీడు అసలు వదిలేలా లేడు. ఫాస్ట్గా పోని, వాళ్ళు అసలు తప్పించుకోవడానికి వీల్లేదు. పోని. నువ్వు నిజంగా ఏ తప్పు చేయలేదు. ఇలా పారిపోవాల్సిన పరిస్థితి రావడం నాకు భయంగా ఉంది. నేను తప్పు చేయకపోవచ్చు భూమి, కానీ నిజం బయటికి రావడానికి ముందు ఇక్కడ నన్ను నిరికించడానికి చాలామంది రెడీగా ఉన్నారు. అందుకే ఇప్పుడు పోలీసుల ముందు నుంచి కాదు,
వాళ్ళ కుట్రల నుంచి తప్పించుకోవాలి. గగన్, నువ్వు తప్పించుకొని పారిపోలేవు. దిగరా బయటికి. రే గగన్, నీకెరా చెప్పేది? హ, నీ చుట్టూ పోలీసులున్నారు. నువ్వెక్కడికి తప్పించుకోలేవు. హ, దిగరా బయటికి. రే, గగన్, భూమి ఎక్కడ్రా? ఏంటి ఇన్స్పెక్టర్, నా కార్ని టెర్రరిస్ట్ వెహికల్లా ఇలా సరౌండ్ చేశారేంటి? రేయ్, డ్రామాలాడకు చెర్రి. వాళ్ళెక్కడా? ఎవరు? గగన్ అండ్ భూమి. గగన్, భూమియా? నా కారులో ఎందుకుంటారు సార్ వాళ్ళు? మీరు నా కార్ని చేస్ చేశారు, రోడ్ని బ్లాక్ చేశారు. ఇప్పుడు అడుగుతున్నారేంటి వాళ్ళు ఎక్కడా అని? నాకెలా తెలుస్తుంది ఇన్స్పెక్టర్? నిజంగానే తెలీదా? తెలిస్తే చెప్తానుగా. ఐ డోంట్ నో. అనయ్య, ఆ సూర్య మనల్ని వదిలిపెట్టేలేడు. ఒక పంచే, ఏదైనా వెహికల్ వస్తే ఎక్కి పారిపోండి. నేనెందుకురా పారిపోవాలి? తప్పు చేయనప్పుడు తల దించుకొని పారిపోవడం నా వల్ల కాదు. రే, ఇంట్లో అమ్ముంది, చెల్లుంది. వాళ్ళని ఇలా వదిలేసి నేనెక్కడికి వెళ్ళను. రాని, ఎవటొస్తాడో రానివ్వు, ఫేస్ చేస్తాను. అనయ్య, ఇదేమీ చిన్న విషయం కాదు. ఇదొక పెద్ద కుట్ర. వచ్చింది సూర్య అంటేనే అర్థం చేసుకోవాలన్నయ్య. వాళ్ళు ముందే ప్లాన్ చేసుకునే వచ్చారు. బావా, నిజమే బావా. వాళ్ళు ఎలా అయినా పట్టుకోవాలన్నట్టే చూస్తున్నారు. ముందు వాళ్ళకి దొరకకుండా ఉండడమే ముఖ్యం. భూమి, ఏంటి నువ్వు కూడా అలానే మాట్లాడుతున్నావు? అతన్ని చూసి నేను పారిపోవాలా? నేనేం తప్పు చేశానని ఇలా దాక్కోవాలి? ఇప్పుడు నేను పారిపోతే వాళ్ళు చెప్పిందే నిజం అవుతుంది. అనయ్య, కొన్నిసార్లు యుద్ధం గెలవాలంటే ఒక అడుగు వెనక్కే వెయ్యాలి. అయినా ఇది భయపడ్డం కాదన్నయ్య, జాగ్రత్త పడ్డం.